హైదరాబాద్ మెట్రో అరుదైన ఘనత సాధించింది. నిన్నటి వరకు మెట్రోలో 50 కోట్ల మంది ప్రయాణించారు. నవంబర్ 2017న ప్రారంభమైన మెట్రో రోజురోజుకు ఆదరణ చూరగొంటోంది. పండుగలు, ప్రత్యేక సందర్భాలు, ఐపీఎల్ మ్యాచ్లు వంటి సమయంలో అదనపు ట్రిప్పులు నడిపిస్తూ ప్రయాణికుల ఆదరాభిమానాలు చూరగొంటోంది. మెట్రోలో ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అలాగే ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త పథకాలు ప్రకటిస్తోంది. గత రాత్రి ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా అర్ధరాత్రి దాటాక 12 వరకు మెట్రో తన సర్వీసులను పొడిగించింది. ఎన్జీఆర్ఐ, స్టేడియం, ఉప్పల్ స్టేషన్ల నుంచి ఈ రైళ్లు ప్రారంభమయ్యాయి. క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా రౌండ్ ట్రిప్ టికెట్లను కూడా మెట్రో అందుబాటులోకి తెచ్చింది. రాహుల్ గాంధీని రాయ్బరేలీ నుంచి బరిలోకి దించడం తమ వ్యూహంలో భాగమని, ఇది స్మృతి ఇరానీ, బీజేపీ నేతలకు షాకిచ్చిందని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారనే అంశంపై చాలా మందికి అనేక అభిప్రాయాలు ఉన్నాయని, కానీ గుర్తుంచుకోవాల్సిన విషయమేమంటే అది తమ రాజకీయ చదరంగ వ్యూహమన్నారు. ఎన్నో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తమ నిర్ణయం బీజేపీని కలవరపాటుకు గురి చేసిందన్నారు. రాయ్బరేలీ నుంచి కేవలం సోనియా గాంధీయే కాదు, గతంలో ఇందిరాగాంధీ కూడా ప్రాతినిధ్యం వహించారన్నారు. అయితే ఇది వారసత్వం కాదని, ఒక బాధ్యత అన్నారు. గాంధీ కుటుంబానికి సంబంధించినంత వరకు అమేథీ, రాయ్బరేలీ మాత్రమే వారివి కావని, ఉత్తరం నుండి దక్షిణం వరకు దేశం మొత్తం గాంధీ కుటుంబానికి బలమైన కోట అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ నుంచి 3 సార్లు, కేరళ నుంచి ఒకసారి ఎంపీగా ఉన్నారని గుర్తు చేశారు. దక్షిణాది నుంచి ప్రధాని మోదీ పోటీ చేసే ధైర్యం ఎందుకు చేయలేకపోయారు అని ప్రశ్నించారు. అమేథీలో 2019లో రాహుల్ గాంధీపై పోటీ చేయడం వల్లే స్మృతి ఇరానీకి గుర్తింపు వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆమె రాజకీయ ప్రస్థానం ముగిసిందన్నారు. ఈసారి ఆమె ఓడిపోతారని అభిప్రాయపడ్డారు. ఆమె అర్థంలేని ప్రకటనలు చేయడానికి బదులు నియోజకవర్గం అభివృద్ధి గురించి ఆలోచించాలని హితవు పలికారు. మూతపడిన ఆసుపత్రులు, స్టీల్ ప్లాంట్లు, ఐఐటీలపై దృష్టి పెట్టాలన్నారు. ఇవి సుదీర్ఘ ఎన్నికలని, ప్రణాళికలు ఇంకా మిగిలే ఉన్నాయని, కాస్త వెయిట్ చేద్దామన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మంలో భారీ షాక్ తగిలింది. ఖమ్మం నగర మేయర్ నీరజ అధికార పార్టీ కాంగ్రెస్లో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఆమె కాంగ్రెస్లో చేరారు. తుమ్మల ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేయర్తో పాటు మరో 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేయర్ నీరజ, ఆమె భర్త బ్రహ్మన్లు మొదటి నుంచి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు. దీంతో వారు కాంగ్రెస్లో చేరతారని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్లో చేరిన 2 కార్పొరేటర్లలో 11వ డివిజన్ కార్పొరేటర్ సరిపుడి రమాదేవి, 13వ డివిజన్ కార్పొరేటర్ నీరజ ఉన్నారు.